కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో గ్రామానికి పడమర వైపు కోట నిర్మించడమైంది. ఆ కోట అధిపతి శిలార్ అమ్మ అనే మహిళ. ఆమె పరిపాలనలో రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేవారు. కొంతకాలం గడిచిన తర్వాత వర్షాలు లేక పంటలు ఎండి త్రాగడానికి నీరు లేని సమయంలో శిలారమ్మ ప్రజల కోసం నీరు త్రాగడానికి ఒక పెద్ద బావిని త్రవ్వించి ప్రజలకు నీటిని సమృద్ధిగా అందించింది. బావి పక్కనే 50 అడుగుల దూరంలో చింతలప్ప అవధూత నివసించుతున్నాడు. ఆయన ఒక దైవ సంకల్పం కలిగిన వ్యక్తిగా ప్రజలు గుర్తించి అతనికి పూజలు చేసేవారు. కొన్ని రోజులకి ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ స్థల ప్రభావం ఒక శక్తితో కూడుకున్నదని ప్రజల నమ్మకం. ఒక కట్ట నిర్మించారు. ఇక ఆ కట్టను భక్తి శ్రద్ధలతో ప్రతి గురువారం రోజున ఉదయం నుండి సాయంత్రం దాకా పూజలు చేస్తారు. అందుకే గ్రామస్తులు పండించే పంటలకు వర్షం రావాలని బావి అడుగు భాగాన భక్తి శ్రద్ధలతో భజనలు చేయడం, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పూర్వము ఇక్కడ చింతలమ్మని అనే ఒక ముని నివసించేవాడు. ఆయన గుర్తుగా చింతలప్ప కట్ట అని ఇక్కడ ఒకటి ఉందన్నమాట. తర్వాత శిల్లారమ్మ అనే ఆమె ఇక్కడ పూర్వం పరిపాలన చేసేది. ఇక్కడ ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతుంటే ఆమె శిల్లారమ్మ బాగు తగ్గించింది. ఆమె గుర్తుగా ఈ బాగు శిల్లారమ్మ అని శిల్లారమ్మ బాగు పేరు వచ్చింది. ఈ ప్రాంతానంతా ఈ శిల్లారమ్మ కోటని పరిపాలన చేస్తూ ఇక్కడ ప్రజలకు నీటి ఇబ్బంది ఉన్నందువలన ఆ రోజుల్లోనే ఇక్కడ ఒక బావి నిర్మించి ఈ బావి పేరు శిలారమ్మ బావి అని గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు అంటుంటారు. కాబట్టి మన పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఎప్పుడైతే దేవాలయం వెలిసిందో ఆ రోజు నుండి కూడా ఇక్కడ వెలిసిందని మేము ఒక నమ్మకంగా ఉన్నాం. కావున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈనాటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు దాదాపు ఈ సంవత్సరం 3వ సంవత్సరం ఇది. కావున గ్రామం